న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో దులుపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు మనవరాలు హాసిని యూట్యూబ్ ఛానల్ ను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో దులుపూడి గొల్లబాబు కళ్యాణ మండపంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు మనవరాలు హాసిని యూట్యూబ్ ఛానల్ ను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ప్రారంభించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ హాసిని చక్కని పాటలతో అలరించారని, ఆమె మరిన్ని పాటలు కీర్తనలు 7th క్లాస్ నుండి పాడడం సంతోషకరమని, భవిష్యత్తులో ఉన్నత శిఖరానికి చేరుకోవాలని బుచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దులిపూడి బాబీ, ఉంగరాల కృష్ణ, సలాది కృష్ణ, బిల్ల వీర తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఆ అమ్మాయి చిన్న వయసు 12 సంవత్సరాల వయసులో మరి ఇంటర్మీడియట్ చదువుతుండగా అద్భుతంగా ఆ పాటని మరి పెర్ఫార్మ్ చేసి వీడియో చేసి యూట్యూబ్లో మరి రిలీజ్ చేయడం, అదే కాకుండా 7th క్లాస్ నుంచి కూడా ఈ కళల మీద మరి డ్రాయింగ్ మీద అనేక రకాలుగా ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించి ఒక మంచి పాటని ఈరోజు ప్రజలకి అందించినందుకు హాసినికి ప్రత్యేకమైన అభినందనలు. దాన్ని సహకరించిన వారి తల్లిదండ్రులకి, వాళ్ళ తాతగారైన బూరుబాబు గారికి, వాళ్ళ మేనమావైన కృష్ణ గారు కూడా ఎంతో సహకరించి ఆ హాసిని మరింత ముందుకు మరిన్ని పాటలు పాడుతూ మరి యూట్యూబ్లో మంచి ప్రసిద్ధిగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని వారి తల్లిదండ్రులైన నాగేశ్వరరావు గారు, రాధిక గారు సుపుత్రిక తప్పనిసరిగా ఈ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని మంచి పాటలు పాడి మరిన్ని మంచి పర్ఫార్మెన్స్లు చేసి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడు అన్ని రకాలుగా ఆశీస్సులు కలగజేయాలని చెప్పి హాసినికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట పంచాయతీ కడలివారి వీధిలో గ్రామ పంచాయతీ నిధులతో సీసీ డ్రైనేజ్ నిర్మాణిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ పారిశుద్ధ్య వాహనాన్ని వినియోగించడంపై స్థానిక నాయకులు ఎంపీడీఓ కె సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జార్జిపేట పంచాయతీ కడలివారి వీధిలో గ్రామ పంచాయతీ నిధులతో సీసీ డ్రైనేజ్ నిర్మాణిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ పారిశుద్ధ్య వాహనాన్ని వినియోగించడంపై స్థానిక నాయకులు ఎంపీడీఓ కె సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి, స్థానిక నాయకులు రెడ్డి నాగేశ్వరరావు, పెంకే ఏడుకొండలు, సిలిరాజు తదితరులు కలిసిన ఫిర్యాదును అందజేశారు. ఎందుకు పడుతుందంటే ఏం చేసుకోండి దానికి సమాధానం చెప్పాడండి. ఈయన వార్డు మెంబరు, ఆయన వార్డు మెంబరు అని చెప్తే ఏం చేసుకోండి అని చెప్పి సమాధానం చెప్పాడు. అంతేకాకుండా నీ నేతృత్వం విరుద్ధంగా గత ఆయన వచ్చి అక్టోబర్ 2023 9 తారీఖు వచ్చాడండి. ఆయన వచ్చిన అన్ని మీటింగ్ నుంచి కూడా నా దగ్గర ఎజెండా నోటీసులు ఉంటాయి కదండి. మాకు ఎజెండా నోటీస్ అన్ని నోటీసుల్లో కూడా ఏ నోటీసులో కూడా శ్రీరామ్ కాలనీలో సదరు ఈ జీపీఆర్ నెంబర్ 14 ఈ రేటెడ్ చేసిన వరకు మాకు వచ్చిన ఏ నోటీసులో కూడా పాలకవర్గ సభ్యులు తెలియపరచకుండా ఆయన పంచాయతీ తీర్మానం ఇన్స్టిట్యూట్లో రాసేసుకుని ఎస్టిమేట్ చేయించుకుని వర్కౌట్ చేసుకుని చేశారు సార్. నేను రాశాను. అంటే దీంతో పాటు ఏంటంటే మార్నింగ్ మన పంచాయతీ వాహనాన్ని అడిగితే ఏం చేసుకోండి అని చెప్పి ఒక సర్పంచ్ గారి భర్త ఒక ఉప సర్పంచ్కి వార్డు మెంబర్కి ఇచ్చిన సమాధానం ఉండేది. అతనికి మా పంచాయతీ నుంచి మన పంచాయతీ డ్రైవర్కి మన పంచాయతీ డీజిల్ ఖర్చు పెట్టి ఒక్క వర్షం పని వచ్చిందండి. దాని గతంలో 52,000కు చేస్తానంటే 90,000 చేసి వచ్చారండి. దాని కొత్త ట్రక్కుని మళ్ళీ కూడా ఎట్టుకెళ్ళి దాంట్లో పెడితే అది ఏమైనా పని ఏం చేస్తారండి? ఆ రిక్షాలు పాడైపోతున్నాయి, ఆ ట్రక్కులు పాడైపోతున్నాయి, డీజిల్ ఖర్చు పెట్టి మనుషులు ఇచ్చి అక్కడ మన సిబ్బందిని అక్కడ తిప్పి ఇది మాకు అవసరం ఏంటండి? అది కాంట్రాక్ట్ ఇచ్చి ఈయన ఆల్రెడీ బిల్డింగ్స్లో కాంట్రాక్ట్ అది వార్డు మెంబర్. ఈయన ఆల్రెడీ మన పంచాయతీ రిక్షాలని బాగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ 90,000 పెట్టి 2 నెలల ముందు మనం ఆయన బిల్లు పెట్టుకున్నాడు. మాకు ట్రక్ అది బాగా చేస్తాం. సో అది మార్నింగ్ ఏం అడిగామంటే ఇది ఆల్రెడీ మనకి లైట్ వెయిట్తో మనం చేయించింది కదా, ఇప్పుడు అంత హైట్తో ఇంత హైట్తో మీరు లోడ్ వేసుకుంటున్నారు, లోడ్ వేసి మీరు వర్క్ చేస్తారు. ఇంకొకసారి చూపించాయి సార్, చూపించాయి అంటే మీకు హైట్ లోడ్ పంచాయతీ టాక్టర్లోని హైట్ లోడ్ ఇది వచ్చేది
లైట్ బ్రేక్ వేస్తే వాదించారండి 90,000 పెట్టి చేయించారు. సో దీనికి ఇప్పుడు ఈ లోడ్ వేసేసుకుని చేస్తే మన ప్రభుత్వం ఎమర్జెన్సీగా రాసింది. దాంతో అదే కాకుండా నియమ నిబంధనల విరుద్ధంగా వాళ్ళు తీర్మానం లేకుండా పనులు చేస్తున్నారు. అలాగే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. సో మీరు ఆటోమేటిక్ దీన్ని ఏం చేస్తుంటే సదరు మన మండల పరిషత్ అధికారి వారు పర్యవేక్షించి తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పి కోర్టు ప్రార్థించామని చెప్పి దాంట్లో చర్యలు ముందుగా తీసుకోవడం. లేకపోతే పంచాయతీ మొత్తం వార్డు నెంబర్ మాకు తెలియకుండా డ్రైనేజీలు వేసేటండి. ఎవరికొక్కడ ఏ జనాల్లో పెట్టడం సార్, ఏ జనాల్లో పెట్టకుండా ఎలా డ్రైనేజ్ చేస్తారు అసలు? వార్డు నెంబర్ తెలియకుండా ఎలా చేస్తారు? దీంట్లో కూడా లేదు అసలు. ఈ రోజు వాడుతున్నారని చెప్పి సరే అడిగితే మీరు ఎవరు కాపాడించుకున్నా ఎవరు చేసుకుని చేసుకుని అడుగుతారు. మేము ఇప్పుడు దీని కదా మీరు కదా కళ్ళకు కూడా ఇస్తాం. కానీ ఎవరికి అందరం వెళ్తాం మాకు చర్యలు తీసుకోండి. మీరు మీ ద్వారా అయిపోలేదు. అవ్వకపోతే మేడం కళ్ళ దగ్గరికి వెళ్తాం. దయచేసి అర్థం కాకినాడ జిల్లా తాళరేవు మండలం బైపాస్ లో బుధవారం రాత్రి పలు వ్యాపార దుకాణాల్లో చోరీ జరిగింది. 5 దుకాణాల్లో నగదు విలువైన వస్తువులు అపహరించుకుపోయారు. దీనిపై వ్యాపారులు కోరగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వస్తువులను రికవరీ చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వర్తకులు కోరారు. ఎప్పటికైనా కోరంగి పోలీస్ స్టేషన్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బైపాస్ రోడ్లో రాత్రులు గస్తీ ఏర్పాటు చేసి స్థానికుల వ్యాపారులకు సహకరించాలని బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు కోరారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం బైపాస్ లో బుధవారం రాత్రి పలు వ్యాపార దుకాణాల్లో చోరీ జరిగింది. 5 దుకాణాల్లో నగదు విలువైన వస్తువులు అపహరించుకుపోయారు. దీనిపై వ్యాపారులు కోరగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వస్తువులను రికవరీ చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వర్తకులు కోరారు. ఎప్పటికైనా కోరంగి పోలీస్ స్టేషన్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బైపాస్ రోడ్లో రాత్రులు గస్తీ ఏర్పాటు చేసి స్థానికుల వ్యాపారులకు సహకరించాలని బైపాస్ శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు కోరారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ ఆవరణలో మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం యాప్కు సంబంధించిన కరపత్రాలను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కు అనేక మంది ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడంలో పడిన ఇబ్బందులు వింతపత్రం ద్వారా అందజేశారు. అందులో పుట్టిన ఆలోచన మనమిత్ర యాప్ అని అన్నారు. ప్రతి కుటుంబం 9552300009 వాట్సాప్ నెంబర్కి మన ఫోన్లో రిజిస్టర్ చేసుకొని ఆ నెంబర్కు హాయ్ అని మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపి మనకి కావాల్సిన సుమారు 250 పైబడిన ప్రభుత్వ సేవలకు తగిన రుసుము చెల్లించి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి దులిపూడి వెంకటరమణ, సర్పంచ్ పంపన రామకృష్ణ, ఎంపీటీసీ నాగేంద్ర ప్రసాద్, కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, విల్లవీర, దున్నా సుబ్రహ్మణ్యం, పితాని విష్ణు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ ఆవరణలో మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం యాప్కు సంబంధించిన కరపత్రాలను ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కు అనేక మంది ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడంలో పడిన ఇబ్బందులు వింతపత్రం ద్వారా అందజేశారు. అందులో పుట్టిన ఆలోచన మనమిత్ర యాప్ అని అన్నారు. ప్రతి కుటుంబం 9552300009 వాట్సాప్ నెంబర్కి మన ఫోన్లో రిజిస్టర్ చేసుకొని ఆ నెంబర్కు హాయ్ అని మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపి మనకి కావాల్సిన సుమారు 250 పైబడిన ప్రభుత్వ సేవలకు తగిన రుసుము చెల్లించి పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి దులిపూడి వెంకటరమణ, సర్పంచ్ పంపన రామకృష్ణ, ఎంపీటీసీ నాగేంద్ర ప్రసాద్, కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, విల్లవీర, దున్నా సుబ్రహ్మణ్యం, పితాని విష్ణు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివరాలు ఆన్లైన్లో చేయించుకోవడానికి కానివ్వండి, అలాగే మనకి కావాల్సిన అన్ని రకాల సేవలు కూడా మిత్ర యాప్ ఒకటి ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసి దానికి మనం ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపితే చాలు, రిప్లై వస్తుంది. మనకు కావాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయి సుమారు 250 వరకు కూడా సేవలు ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఇంట్లోంచే ఉండి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి దానికి సంబంధించిన యాప్ని వేళ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు చెప్పినట్టుగా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ 1లో లాంచ్ చేసుకోవడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సుబ్బరాజు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క యాప్కి సంబంధించిన కాంప్లెక్స్ రిలీజ్ చేయవలసిన కోరుచున్నాం. రెండమ్మా మెంబర్లు క్రాంతిలా ఎదరా సత్యానికి సార్ నమ్మంటారు. సబ్స్క్రైబ్ చేసిన ఎమ్మెల్యే గారికి ఇచ్చేసిన దులిపూడి మనకి మనమిత్ర అనే యాప్ లాంచ్ చేశారండి. దీనికి మనకి ఏంటంటే మనకు ఒక నెంబర్ ఇచ్చారు 9552300009 అనేది. ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ మొబైల్ నెంబర్ని ఫీడ్ చేసుకొని వాట్సాప్లో మనం హాయ్ని మెసేజ్ పంపించవచ్చండి. ఫస్ట్ మనకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోమని అంటారు. అందులో మనకి 250 సేవల వరకు ఉంటాయి. అందులో మనకి ఏదైతే అవసరం ఉందో అంటే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రెవెన్యూ సర్వీసులు, నెక్స్ట్ వచ్చి బిల్ పేమెంట్ సర్వీసెస్, ఇంకా 250 వరకు సర్వీసెస్ ఉన్నాయండి. ఆ సర్వీసెస్ ఏవి కావాలంటే ఆ సర్వీస్ని ఎంపిక చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనం అది వాయిస్ కమెంట్ కూడా ఉంటుంది. వాయిస్ కమెంట్ ద్వారా చేయొచ్చు, లేదా చాట్ బాక్స్ ద్వారా చేసుకోవచ్చు. దానికి సంబంధించి వివరాలు అడుగుతుంది. అంటే మనం దానికి అవసరమైన ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్ కానీ, లేదా సర్వీస్ రిక్వెస్ట్ ఐడి
వాటిని ఎంటర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత సర్వీస్ కన్ఫర్మేషన్ పొందుతాం. దానికి సంబంధించి అమౌంట్ అంటే మనం అమౌంట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తాం కదండి, దానికి కూడా భద్రతతో కూడిన ఒక పేమెంట్ లింక్ అని పంపుతారు. ఆ లింక్ ద్వారా మనం అమౌంట్ని పే చేసి రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అంటే ఆఫీసుల చుట్టూ తిరగకుండా మనం మన వాట్సాప్ ద్వారానే మనం ఒక హాయ్ మెసేజ్ పంపించడం ద్వారా 250 రకాల సర్వీసులు పొందగలుగుతామండి. సైబర్ నేరగాళ్ళ పట్ల జాగ్రత్త అంటే ఇప్పుడు మోసపూరితంగా ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి మాకు ఓటీపీలు వస్తాయండి, ఇది చేయండి అవి చేయండి అని చెప్తారు కదండి. అలాంటి ఎవరైనా సరే మీకు తెలియకుండా అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లకు కానీ వీటికి కానీ రియాక్ట్ అవ్వకండి. తెలిసిన వాళ్ళు అయితే మీరు కన్ఫర్మేషన్ చేసుకొని మాత్రమే చెప్పండి. ఎందుకంటే దానివల్ల డిజిటల్ పేమెంట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా జరుగుతుందంటే నెంబర్ చెప్పగానే వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది ఖాళీ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీకు అలాంటివి ఏమైనా ఉంటే కనుక 1930 అనే నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయొచ్చండి. అలాగే బెట్టింగ్ యాప్లు అలాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దండి. అలాగే ఏపీకే లింకులు గ్రూపుల్లో ఏంటంటే ఏపీకే లింక్స్ వస్తాయండి, అన్నోన్ పర్సన్స్ నుంచి ఏపీకే లింకులు వస్తాయి. వాటిని ప్రెస్ అసలు చేయొద్దండి. అంటే తెలిస్తే మాత్రమే కనుక్కొని మాత్రమే చేయండి. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏపీకేలు పెడితే మాత్రం వాటి మీద క్లిక్ చేయొద్దండి. అదేవిధంగా శక్తి యాప్ మహిళలు చిన్నారుల భద్రత కోసం శక్తి యాప్ని డిజైన్ చేశారండి. అది ఏంటంటే మనం ఓటీపీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా అంటే మనం ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే ముఖ్యంగా అమ్మాయిలు ఆడపిల్లలు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా ఆపదలో ఉన్న ప్రమాదంలో చిక్కుకున్నా కూడా మీరు ఇప్పుడు ఆ లొకేషన్ ద్వారా దగ్గరలో ఉన్న పోలీసులు మీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తారండి. థ్యాంక్ యూ. గుర్తురాజు గారికి మా పంచాయతీ తరఫున మనస్ఫూర్తి గారు ధన్యవాదాలు తెలుపుకున్న కదా. మీరు మా పంచాయతీని రావడం ఫస్ట్ తరం ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా నిర్వహించుకుంటే ఇది చాలా మంచి ప్రజల్లో మంచి అనుభవం అభివృద్ధి వస్తుంది. ఇదంటే ఇప్పుడు చెప్పినట్టుగానే ఎవరు కూడా మోసపోకుండా సైబర్ నేరగాలు తీసాను మాయిదా పడకుండా ఉండటానికి ఇప్పుడు ఈ యాప్ అదే మరి మేము సుబ్బరాజు గారికి ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం సార్. అయితే మాకు అప్పటికప్పుడు చెప్పులు లేకపోతే ఇక్కడ ఇప్పుడే తెలిసింది కదా సభ మీటింగ్ టెంప్లే చేసి అందరికి కూడా తీసుకుని చాలా ఆనందం ఉంది సార్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుందిగా కోరుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన లోకేష్ గారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక రకాల సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావటం, దాని మీద ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు మన యాప్ ప్రజల చేతుల్లో ప్రభుత్వం అనే వాట్సాప్ యాప్ని క్రియేట్ చేసి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాళరేవు మండలంలో ఉన్న మల్లవరం పంచాయతీలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, దానికి సర్పంచ్ గారు దూరుపూడి బాబీ గారు, అదేవిధంగా వీర గారు, మరో ఎంపీటీసీ బాబీ గారు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కలిపి ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సుమారు 250 సేవలని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మరి దీన్ని లోకేష్ గారు డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ ద్వారా మన కరెంట్ బిల్లు కానీ, అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా మరి ఫోన్ బిల్స్ కానీ అనేక రకాల సేవలు అంటే ఇంకా ఎక్కువ సేవలు దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాకా 250 సేవలను ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చారు. దాన్ని మరి ఈరోజే లాంచ్ చేసుకోవడం అంటే ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అన్ని బిల్లు కట్టుకునే సౌకర్యం మరి గతంలో అయితే ఆఫీసుల చుట్టూ మరి తిరిగే పరిస్థితి ఉండేది. అటువంటిది లేకుండా అన్ని సర్టిఫికేట్లు కూడా ఈజీగా మన ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చిన లోకేష్ గారికి మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ
మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి అనునిత్యం కృషి చేస్తూ మరి వచ్చే మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మళ్ళీ మన అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేయడానికి ఆయన రావడం జరుగుతుంది. సుమారు 49,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. అవన్నీ కూడా 1వ తారీఖున ఓపెన్ చేసి 3 సంవత్సరాల్లో అక్కడ అమరావతి రాజధానిని మరి ఆగిపోయిన ఈ పోలవరం ప్రాజెక్ట్ గతంలో కూడా 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ గత 5 సంవత్సరాలు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ప్రణాళికలు, అదేవిధంగా మెగా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే కాకుండా అనేక రకాల ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం ఏర్పడిన దాని నుంచి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అనేక ఇండస్ట్రీస్ని తీసుకురావటం, మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడపడానికి అనునిత్యం కృషి చేస్తూ ప్రజలకి అతి చేరువలో ఉండాలనే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరూ మంచి మ్యాండేట్తో ఇచ్చారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మేధాశక్తితో మరి మన రాష్ట్రంలో కనీసం ఏ హెడ్లో కూడా డబ్బులు లేని పరిస్థితి అయినా కానీ మరి ఇచ్చిన మాట ప్రకారం మరి ఏదైతే పెన్షన్ కానీ జీతాలు కానీ మరి ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ రోజునే ఇవ్వటం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆ రోజు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 రూపాయలు 20,000 రూపాయలు భరోసా ఇవ్వటం, అదేవిధంగా రైతులకి 10,000 10,000 20,000 చేస్తాను, అది కూడా ఆచరణలో తీసుకురావటం. అదే కాకుండా తల్లికి వందనం కూడా ఈ సీజన్లో రేపు స్కూల్ జాయిన్ అయ్యే లోపు ఈ స్కీమ్స్ అన్నీ కూడా రన్ చేయడానికి మరి మొన్న క్యాబినెట్ పెట్టి అన్నీ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ప్రజలకి అతి చేరువలో ఈ యాప్ ఉపయోగించుకుని మరి అందరూ కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ ఫీజు కట్టాలన్నా, ఏ ట్యాక్స్ కట్టాలన్నా దీంట్లో ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రజలకి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన లోకేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రాంతమైన యానం గోపాల్ నగర్లో గల గాంధీనగర్ వద్ద సుమారు సంవత్సరం క్రితం రోడ్డు మరియు కల్వర్టు పూర్తిగా శిథిలమై అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలపగా, ప్రజా పనులు శాఖ అధికారులు ఏఈ కాళ్ల నాగరాజు, జేఈ ప్రసాదులను కలిసి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతమైన యానం గోపాల్ నగర్లో గల గాంధీనగర్ వద్ద సుమారు సంవత్సరం క్రితం రోడ్డు మరియు కల్వర్టు పూర్తిగా శిథిలమై అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలపగా, ప్రజా పనులు శాఖ అధికారులు ఏఈ కాళ్ల నాగరాజు, జేఈ ప్రసాదులను కలిసి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 6 నెలల క్రితమే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నిధులు కూడా మంజూరు అయ్యాయని, 2 రోజుల్లో పనులు చేపట్టాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పెద్దలు ఆకుల సతీష్, బొర్రా బాబ్జీ, నానాజీ, రావి మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ల్యాండ్ కొట్టించుకోవాలి ప్రస్తుతాన్ని అమ్మాయి ఎందుకంటే చేతిలో ఉన్నారు సార్, అదే వరకు డబ్బులు కూడా ఉన్నాయి. కలవట్ అది లేదు, అది వర్క్ మొత్తం ప్లేట్లు పెట్టి క్లీన్ చేయడం అవ్వట్లేదండి. మూడేసి నుంచి మూడు వదిలేసి మధ్య మధ్యలో ఏమంటారు అలా కాదు, 3 మళ్ళీ 2 వదిలేసి మళ్ళీ అలా మొత్తం క్లీనింగ్ ఈజీగా ఉంటుంది కదండి. ఎందుకంటే వేసాక మీ వల్ల వస్తుంది చోట్ల అండి, అన్ని చోట్ల పగలు కొడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
సాంఘిక సంక్షేమ శాఖ బాలకుల గురుకుల పాఠశాలను సందర్శించిన అమలాపురం ఆర్డీఓ కి మాధవి గత 2 రోజులుగా గురుకులంలో వెలుగులోకి వస్తున్న పిల్లలకు పెట్టే ఆహారం నాణ్యత లేకపోవడం, పాడైన సరుకులు, కూరగాయలతో వంటలు వండటం, పరిసరాలు అపరిశుభ్రత, పలువురు పిల్లలను ఎలకలు కరవడం వంటి విషయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ రవ్వరమ్మతో కలిసి ఆర్డీఓ మాధవి గురుకులంలో విచారణ. పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ముమ్మిడివరం. సాంఘిక సంక్షేమ శాఖ బాలకుల గురుకుల పాఠశాలను సందర్శించిన అమలాపురం ఆర్డీఓ కి మాధవి గత 2 రోజులుగా గురుకులంలో వెలుగులోకి వస్తున్న పిల్లలకు పెట్టే ఆహారం నాణ్యత లేకపోవడం, పాడైన సరుకులు, కూరగాయలతో వంటలు వండటం, పరిసరాలు అపరిశుభ్రత, పలువురు పిల్లలను ఎలకలు కరవడం వంటి విషయాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ రవ్వరమ్మతో కలిసి ఆర్డీఓ మాధవి గురుకులంలో విచారణ. పేరెంట్స్ ని, కమిటీ సభ్యుల నుంచి జరుగుతున్న అవకతవకలపై సమాచారం సేకరించారు. ప్రిన్సిపల్ గంగా భవానీ, అధ్యాపకులను, సిబ్బందిని, విద్యార్థులను విచారణ. గురుకుల పాఠశాలలో తరగతి, వసతి, వంట చేసే భవనాలు పరిశీలన చేశారు. ఇన్స్పెక్టర్ గుర్తించిన పాడైన చింతపండు ఇంకా వంట సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్ లో ఉండటం గుర్తించి వెంటనే బయటకు తీసేయమని ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ఉపయోగించే బాత్రూమ్ ను అపరిశుభ్రంగా ఉండటం గుర్తింపు. రూమ్లు, కిటికీలకు మెస్సులు లేకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఎలకలు నేరుగా విద్యార్థులు ఉంటున్న గదుల్లోకి వచ్చి కరుస్తున్నట్టు గుర్తింపు. విచారణ నివేదిక జిల్లా కలెక్టర్కు అందజేస్తామని వెల్లడించారు. అంటే ప్రాబ్లం ఏమన్నా ఏమన్నా ఉందా? అందరూ ఉన్నారు కదా. ఎక్కడ బండి నిన్న యాడ్వర్స్ గురుకుల పాఠశాల నుంచి రిగార్డింగ్ అంటే పిల్లలకి డార్మెటరీలో ఎలుకలు కోరుకుతున్నాయని, ప్లస్ ఫుడ్ ఇక్కడ ఏదైతే రాగి పిండి అండ్ పల్సెస్ వాడుతున్నారో అవి డ్యామేజ్డ్ ఫుడ్ వచ్చిందని యాడ్వర్స్ ఆర్టికల్ వచ్చింది. సో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి విజిట్ చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని. సో బేసికల్ ఇక్కడ ఏదైతే ఈ 2 ఇష్యూస్ మీద ఇక్కడ ఉన్న స్టాఫ్ని, వార్డెన్ని అండ్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇనీషియల్ ఫైండింగ్స్ ఫస్ట్ ఈ ఎలకలు ఏవైతే ఉన్నాయో బేసికలీ శానిటేషన్ అండ్ ఇక్కడ కిచెన్ నీట్నెస్ అనేది కొంచెం సరిగ్గా లేదు. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏదైతే వార్డెన్స్ రొటేషన్ సిస్టంలో చెక్ చేస్తున్నారో సో ఆ సూపర్వైజన్ అనేది సరిగ్గా లేదు. సో టాయిలెట్స్ క్లీనింగ్ కానీ ఏదైతే సూపర్విజన్ జరుగుతుందో అది కరెక్ట్గా లేదనేది ఇనీషియల్గా అర్థమవుతుంది. సో ఇదే రిపోర్టు కలెక్టర్ గారికి చేస్తాము అండ్ ప్రిన్సిపల్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా 1 వీక్లో ఆల్ దీస్ ఇష్యూస్ హ్యాస్ టు బీ రిజాల్వ్డ్ అండ్ దీని ప్రకారం ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ విజిట్ చేసి ఇవన్నీ కూడా ఇన్లైన్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే ఫుడ్ ఎక్స్పైర్ అయిందో ఆల్రెడీ నిన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కొంత రిమూవ్ చేశారు. సో ఆయన ఇన్స్ట్రక్ట్ చేసిన ఏదైతే చింతపండు అండ్ అదర్ ఐటమ్స్ వాటి మీద ఎక్స్పైరీ డేట్స్ కూడా లేవు. సో అవన్నీ కూడా జిల్లా జగ్గంపేట మండలంలోని నరేంద్రపట్నం గ్రామంలో సుమారు 10 అడుగుల తాచుపామును రైతులు హతమార్చారు. జిల్లా జగ్గంపేట మండలంలోని నరేంద్రపట్నం గ్రామంలో సుమారు 10 అడుగుల తాచుపామును రైతులు హతమార్చారు. బుధవారం పొలంలో భారీ విషసర్పం సంచరించడంతో అక్కడ ఉన్న రైతులంతా భయభ్రాంతులకు గురైన రైతులు పరుగులు తీశారు. రైతులంతా చేరి కర్రలతో హతమార్చారు. ఇటువంటి అరుదైన పామును ఇప్పటి వరకు చూడలేదని రైతులు చెబుతున్నారు. శ్వేతవనంలో ఉన్న ఈ పాము గిరినాగు అని పలువురు చెబుతున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో అరాచకాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సూరంపూడి నూకరత్నం, సూరంపూడి అర్జునరావు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జీవేమవరం గ్రామంలో అరాచకాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సూరంపూడి నూకరత్నం, సూరంపూడి అర్జునరావు, జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ తదితరులు కోరారు. ఒక స్థలంలో ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే సిమెంట్ రోడ్డు వేసినా నాటి నుంచి ఏ విధమైన గోడలు
జరగలేదని, ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే సిమెంట్ రోడ్డు వేసిన నాటి నుంచి ఏ విధమైన గొడవలు జరగలేదని, కానీ ఫిబ్రవరి నెల నుంచి గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ఈ స్థలం నాది అంటూ దౌర్జన్యం చేసి గొడవలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో వారు కత్తులు కర్రలతో దాడి చేసి మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారన్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏం పర్వాలేదు, 10 ఎకరాలు ఉంది, ఒక 5 ఎకరాలు అమ్మేతాను, ఏదన్నా చేస్తాను అంతమాని మనం పక్కల ఊళ్ళోని ఈడ రాంతపురం నుంచి రాళ్ళు తీసుకొచ్చేసి తీసుకొచ్చి ఎదుర్కోవాలి అనుకుంటున్నాడు ఇక్కడ. నేను ఉండస్తాను ఇక్కడ ఇంటికాని నేను అలా కాలుతున్నాను, వీడు రెచ్చిపోవటం ఛానల్లో ఓట్లేని కొద్దిగా కూడా తీసుకొచ్చేసి ఇక్కడ నేను ఎదుర్కొంటూ లోపల దూరిపోతాను, వీళ్ళు లాగించేస్తాను ఇక్కడ. మా జీవేమవరం అండి, మా తూరంపూడి నూకరత్నం అండి నా పేరు. 4 నెలల క్రితం నుంచి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడండి. సీసీ రోడ్డు వేసాక అనుకుల నర్సయ్య, బాబురావు, శ్రీను అండి, అనుకుల శ్రీను అండి, వీళ్ళు 3 మమ్మల్ని 4 నెలల క్రితం నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారండి. రోడ్డు ఆపేస్తున్నారండి. తెల్లవారుజామున వ్యాపారానికి వెళ్తారండి కాయగూరలకి వెళ్ళే టైంలో 4 గంటల 3 గంటల టైంలో బండికి అడ్డం పెట్టేసి కర్ర ఇలా వెళ్ళటాక లేదనేసి ఆపేసారండి. కర్ర అట్టుకుని కత్తెట్టుకుని ఆపేసి మమ్మల్ని చాలా భయపెట్టేస్తున్నారండి. మేము కంప్లైంట్ ఇచ్చామండి, 2 సార్లు స్పందనలో పెట్టామండి. ఎవరు వచ్చినా ఏం చేయలేకపోయారండి. అతన్ని ఎవరు చెప్పినా వింటలేదండి. సెక్రటరీ గారు చెప్పారు, ప్రశ్న కూడా అతను లెక్క చేయలేదండి. దాడి చేశారండి. మా ఇంటి దగ్గరకు వచ్చి గెంటేశారండి నన్ను. నాతమండి రోడ్డు మీద గెంటారండి నన్ను. మళ్ళీ మొన్న వచ్చి కత్తి తట్టుకుని గేట్ మీద పడి కొట్టేస్తున్నారండి. బయటకు వస్తే నరికేస్తామని చెప్పి గేట్ మీద పడి కొట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మా గేటు ముందు మొక్కరాళ్ళు వేసేసి ముళ్ళు కంచులు వేసేసి ఇవన్నీ మమ్మల్ని గోడ కట్టేస్తాను అంటున్నాడండి. బయటికి రానక లేకుండా గోడ కట్టేసి చేస్తాను. మిమ్మల్ని ఈ ఊళ్ళో ఉండేమని సెట్ బల్జీలు మేము ఒక్కరమే అండి. మిమ్మల్ని ఈ ఊళ్ళో ఉంటే చూస్తాను, ఎలా ఉంటారో చూస్తాను, మేము మీ ఫ్యామిలీని మొత్తం లేపేస్తాను అంటున్నాడండి. మొత్తం మా పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మేము లేవండి. టార్గెట్ అంటే రోడ్డు పైన కట్టుకున్నారండి. వాళ్ళు రోడ్డు మీద కట్టేసారండి కొట్లు. అతనికి స్థలం లేదండి, మా స్థలం ఉండిపోయింది పక్కనే. ఆ స్థలం పార్కింగ్కి ఇచ్చేయమంటున్నాడండి. దానివల్ల ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని ఇలాగా కత్తులు కర్రలు పట్టుకుని స్థలం పార్కింగ్ చేసి మొక్కురాళ్ళు పాతేసి గేటు ముందు, మా గేటు ముందు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టేసి పోలీసులు వచ్చారండి, చూసి వెళ్ళిపోయారు అంతే అండి, ఏం చేయలేదండి. అనుకూల నర్సయ్య, శ్రీనివాస్, బాబురాలు సోరంపూడి కుటుంబం మీద, సుబ్బనగూడ అర్జునరావు అతని భార్య మీద దాడి చేశారు. ఈ దాడి చేయడమే కాదు, కత్తి తీసుకుని వేరు వ్యవహారం చేస్తూ అడ్డొచ్చిన నరికేస్తామని చెప్పి ఆడ మనిషిని చూడకుండా ఛాతీ మీద చెయ్యేసి తోసి భయభ్రాంతులై గదిలో దాక్కున్నారు. ఇది జరిగిన సంఘటన. దీని మీద గ్రామస్తులంతా ఏకమై మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన చర్య తీసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడం జరిగింది, ఏఎస్పీ గారిని. వారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయమన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడాము. ఎస్ఐ గారేమో నేను ఖచ్చితంగా దానికి ఏ వస్తుందో అది కూడా నేను ఇంప్లిమెంట్ అయ్యి వాస్తవం ఏదో ఉందో అలా రాస్తాను, కేసు కడతాను. అయితే ఆయన ఒక భరోసా ఇస్తాను, మళ్ళీ మీ జోలు రాకుండా చేస్తానండి. ఇది ఫస్ట్ టైం కాదు, అలా 3-4 సార్లు రిపీట్ అయింది. గతంలో కూడా కత్తులట్టుకోవడం, వేడి వ్యవహారం చేయడం. అంటే జరగరాని జరిగితే ఎవరు బాధ్యులు? అంటే ఒక మొండాను కత్తిని తలకాయ గాల్లో ఎగరాలంటున్నాడు, అవసరమైతే 5 ఎకరాలు అమ్మేస్తా అంటున్నాడు. ఇంతకంటే కమిట్మెంట్ ఏముంటుంది? సీరియస్గా వీడియోలో నేను కత్తితో నరికెత్తాను, మొండాను గాలిగా ఎగరాలి, అవసరమైతే 5 ఎకరాలు అమ్మేస్తాను, చంపేస్తానని చెప్పి బహిరంగ చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా విజువల్స్ అందరికీ పెట్టాము అధికారులకి. మేము ఒకటి మీకు కూడా పెడతాము. ఖచ్చితంగా ఆ విజువల్స్ చూపించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటే ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు రిపీట్ అయింది. ఆ గ్రామంలో ప్రతి గ్రామ కంటం నాదంటాడు ఆయన. ఓటేసి 20 సంవత్సరాలు అయితే ఏం చేస్తున్నారు అతను? అయితే అతను ఎందుకు క్లైమ్ చేసుకోవద్దని ఎవరు అంటున్నారు?
20 సంవత్సరాలు పంచాయతీ మీద కారణాన్ని క్లైమ్ చేసుకో, అంతేగాని రోడ్డు అవతలకు వచ్చి ఇక్కడ కూడా నాకు ఉందని చెప్పి ఇక టార్గెట్గా మెస్కాడేస్తారంటే ఇది అదివా లేకపోతే గ్రామ అందరినీ భయభ్రాంతులకు గురి ఈ రకంగా మంచి నీళ్ళు కప్పెడేసాడు. ఏంటి గ్రామం ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలుగా వాడుకున్న నీళ్ళకి వాడుకుంటే ఆ నువ్వు కప్పెడతాడా నాదంటాడా, ఆ గుడి పందిరి పీకెత్తాడా? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఆడు తెలుసండి చాలా దుర్మార్గుడు అండి, గ్రామం అంతా ఆడికి చాలా దారుణంగా చెప్తున్నారు. కానీ దీనికి ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఎప్పుడో చెప్తే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? కేసు కడతారు. ఎవడో మొన్న పడిపోయి గాల్లో రాలిపోయిన తర్వాత మీరు కేసు కడితే ఉపయోగపడి చచ్చిపోయి తిరిగి తీసుకొస్తారా? అదే డిమాండ్ చేస్తున్నాడండి. ఇప్పటికే ఆలస్యమైంది. మాకు ప్రాణాల రక్షణ లేక గుప్పెట్లో పెట్టుకుని పోతున్నారు. మా వాళ్ళంతా కాయగూరలు వ్యాపారం చేసుకుంటారు. తెల్లవారుజామున వేస్తే రెక్కాడితే కానీ డొక్కాడి కుటుంబీకులు కూలీ నాలి చేసుకునేవాడు. వీళ్ళు బయటకు వెళ్తే కానీ వీళ్ళు కలవదు. తెల్లవారు చీకటితో వెళ్తారు. ఏ క్షణాల్లో జరిగే అవకాశం ఉంది. అన్నెసరీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ అవుతారు. దయచేసి యాజర్ కోసం మీరు కేసు రిజిస్టర్ చేయండి. జరిగినటువంటి సంఘటన మీద మళ్ళీ పునరావృతం కాకుండా చూడమని చెప్పి మేము ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాటిచ్చారు. వారు కూడా ఈ పిల్లల మీద జాగ్రత్తగా చేయకపోయటము, మొత్తాన్ని కొట్టడం, తర్వాత చంపాలని బెదిరించడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది అటెంప్ట్ మర్డర్ కింద వస్తుంది. అవకాశం దొరకలేదు కాబట్టి బతుకు బయటపడ్డారు. దొరకకపోతే చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మళ్ళీ అది పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ముగ్గురు ముద్దాయిల్లో ఒక ఆయన అనుకూలి నర్సయ్య, ఇంకో ఆయన అనుకూలి బాబురావు, ఇంకో అతను అనుకూలి శ్రీనివాసు. వీరు ముగ్గురు అందరి చేతిలోనూ కత్తులు కర్రలు ఉన్నాయి. ఆ విజువల్స్ ఉన్నాయి. ఆ వీడియో కూడా మేము మీకు ప్రజెంట్ చేస్తాము. వీళ్ళంతా కలిసి భయభ్రాంతులు గురి చేస్తారు. గ్రామం అంతా కూడా ఉరుకుపోతున్నారు. ఎవరికీ రక్షణ లేదు. కాబట్టి మళ్ళీ అది పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తర్వాత అదేమైనా జరిగితే ఆ బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి మేము హెచ్చరిస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణ ప్రజాభిసేకరణ సదస్సులో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎమ్మెల్యే సత్యానందరావు, రామచంద్రాపురం ఆర్డీఓ తదితర బృందం పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణ ప్రజాభిసేకరణ సదస్సులో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎమ్మెల్యే సత్యానందరావు, రామచంద్రాపురం ఆర్డీఓ తదితర బృందం పాల్గొన్నారు. మండలం కొత్తూరు సెంటర్లో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ప్రజాభిసేకరణ సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా 8,110 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ అభిప్రాయాలను సేకరించి వాటిని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని జేసీ నిశాంతి తెలిపారు. ఈ సదస్సులో రైతులు మాట్లాడుతూ ఓఎన్జీసీ వారు చేసే కార్యకలాపాలు నువ్వు భాగంగా ముందుగా ఏ అధికారి అయితే మాతో మాట్లాడుతున్నారో ఆ అధికారి అధికారం ఉండడం లేదని, ఆయన స్థానంలో వేరే అధికారి వస్తున్నారని, తద్వారా మాకు జరగాల్సిన న్యాయం జరగడం లేదని అలమూరు మండలంలోని పలు గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధిని చేసుకోవడం మా హక్కు అని, అభివృద్ధి చేసి తీరాలని అలమూరు మండలం పెద్దమల్ల గ్రామం ఓఎన్జీసీ జీసీఎస్ఏ షన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఓఎన్జీసీ అధికారులను డిమాండ్ చేశారు. సంస్థ కార్యకలాపాల విలువను బట్టి స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన వాటా హక్కును ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. బాగు చేసి మాకు సక్రమంగా అందించి ఆ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. రాజుగారు మా రైతుల సంగతి తేలుతండి, మా ఊరి సంగతి తేలుతాడు. జేసీ గారు మీకు మరీ చెప్తున్నాం. ఎంచేదంటే మాకు రైతులకి ఏ ఊరికి ఏ న్యాయం చేసేది అంటే ఎన్ని ఊళ్ళో ఎన్ని బావులు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనకి దయచేసి అన్ని ఎడమతి చెప్తే ఆయన బట్టి ముందుకెళ్ళి న్యాయం చేస్తుంది. కానీ మీరు మాత్రం మాట్లాడదు. ముందు మాకు మాట్లాడక మాట్లాడతాం. మీరు కూడా చెప్తాను. మా నియోజకవర్గం కోనసీమ జిల్లా ఎక్కడో మెండపేట నియోజకవర్గం, మెండపేట కాసిన దాంట్లో మీరు బేస్ పెట్టారు. ఆ బేస్లో మమ్మల్ని పెట్టేశారు. ఇవాళ ఏ ఊళ్ళో సైడ్ మాకు ఆల్మూరు మనలో ఎన్నో చెప్పండి. ఆ ఇబ్బంది వాళ్ళకి తీరిపోయిందంటే ఒక్కటి కూడా వాళ్ళు చేయరు. మేడం గారు ఓఎన్జీసీ పేరు చెప్తాడు. మా ఊరికి, మా గ్రామానికి ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం శివాలయం కట్టుకున్నామండి. కాంపౌండ్ వాళ్ళు ఇస్తామన్నారు, కాంపౌండ్ వాళ్ళు ఇవ్వలేదు. చెరువుకి రివిట్మెంట్ చేస్తామన్నారండి, వాకింగ్ ట్రాక్ చేస్తామన్నారు, అది చేయలేదండి. యువకులు మాది చిన్న గ్రామం అండి. చిన్న గ్రామంలో చిన్న రోడ్డు అండి మాది. మా రోడ్డు నుంచి హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయండి. అది చేయలేదండి. పంచాయతీకి రెవెన్యూ ఇస్తలేదండి. వీళ్ళకి అవసరం తీరిపోయాక ఓఎన్జీసీ వాళ్ళు ఎవరు మాట వినరండి.
వాళ్ళ అవసరం ఉందని చెప్పు, అవసరానికండి ఓఎన్జీసీ వాళ్ళు. వాళ్ళ అవసరం అంటూ తీరిపోతే ఎవరు మాట వినరు. మేము సభాముఖంగా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము అనుభవించాం ఇది. ఇంకోకి పంట మీద ఉన్నా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మిషన్ తీసుకొచ్చి పైప్ లైన్ వేసుకుని కనీసం రైతుకి ఎంఓయూలో ఉంటుందంటే రైతుకి ల్యాండ్ ఎలాగ తీసుకున్నారో అలాగే లెవెల్ చేసి దాని కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళ ముందుకెళ్ళాలండి. అలాగే రైతులు సంప్రదించకుండా వాళ్ళ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేసి, అదే రైతు దగ్గర నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఫేక్ పెట్టేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారండి. ఆ పైప్ లైన్ వేస్తే వల్ల హెవీ మెషినరీ అంతా కూడా చిన్న చిన్న పొంత రోడ్లు ఉంటాయంటే రైతులు వెళ్తానికి, ఆ పొంత రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ చేసి కనీసం మినిమం ఆ పొంత ఎంతైతే డ్యామేజ్ చేశారో ఆ మినిమం కాంపోజిషన్ కూడా ఇవ్వకుండా, లేకపోతే దాన్ని రిపేర్లు చేయకుండా అస్తవ్యవస్థలు చేస్తున్నారండి. దాని గురించి ఇప్పుడు నిజంగా రైతులందరూ కూడా కోతలు వచ్చినాయండి. ఈ కోతల టైంలో ధాన్యం తెచ్చుకోవాలంటే ఒక కూలీలు దొరుకుతలేదని వాళ్ళ పైప్ లైన్ వేసుకుని వెళ్ళిపోతాం తప్ప మాకేం చేస్తలేదండి. ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. మరి నా పరంగా నియోజకవర్గ పరిధిలో కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గం కూడా చాలా యాక్టివిటీస్ వాళ్ళు, ఎందుకంటే మీరు మాకు ఇక్కడ సైట్లు ఉన్నాయా లేదని కంటే కానీ మీరు ఏ సైట్కి వెళ్ళాలన్నా మా మించే వెళ్ళాలి. ఇప్పుడు రాజమండ్రి నుంచి మీరు వెళ్ళాలంటే రావులపాలెం కొత్తపేట మీదుగా ఏ మూలకి వెళ్ళాలన్నా, ఇలా గన్నవరం వెళ్ళాలన్నా మా కొత్తపేట నియోజకవర్గ పరిధి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కోనసీమ యావత్తి కూడా గేట్వే మాదే. దానివల్ల కూడా ఈ మీ భారీ వెహికల్స్ వల్ల వీటి వల్ల జరిగే నష్టం కూడా మాకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా కొన్ని సమస్యలు నేను జిల్లా కలెక్టర్ గారితో కూడా నేను ఉదయం మాట్లాడటం జరిగింది. వారు కూడా మీరు కూడా వెళ్ళి వారి దృష్టిలో పెట్టండి, నేను కూడా వారితో మాట్లాడడానికి తెలియజేస్తున్నారు. మరి ఆ యొక్క వర్క్స్ ఏదైతే మా ప్రాంత అభివృద్ధికి దోహదపడే పనులు కొన్ని మిమ్మల్ని కోరుతాను. సాధారణంగా బ్రిడ్జిలు మన కడియం వెదురుమూడు రోడ్డు మీద నేరు కల్వట్లు అన్నీ దెబ్బతిన్నాయి. చింతలూరు సూర్యరావుపేట బ్రిడ్జిలు కానీ కల్వట్లు కానీ, ఆ చింతలూరు దగ్గర స్లాబ్ కల్వట్లు కానీ, ఇలాంటివి ఎన్నో బ్రిడ్జెస్ ఇంచుమించుగా నియోజకవర్గ బదులు 7 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒక 39 కోట్ల రూపాయలు విలువైన 7 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా శిథిలమవుతూ ఉన్నాయి. మీ సహాయ సహకారాలు అందిమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఒక 14 కోట్ల రూపాయలతోటి కొన్ని ఒక లొకేషన్స్ కొన్ని ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, పండే పొలాలు మనకి ఇస్తున్నారు. మనం లీజు తీసుకుంటున్నాం. తర్వాత యాక్టివిటీస్ ఆపరేషన్లో వస్తే తీసుకుంటున్నారు, లేదా అది వదిలేసి వెళ్ళిపోతున్నారు. యాక్టివిటీస్ జరిగినప్పుడు ఏదో అత్తింట్లో పెళ్లి కొడుకులా చూస్తారు. యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు దొరకరు. ఎవరికి ఈ లోపల ఆ అధికారి గారు, మాట ఇచ్చిన అధికారి గారు ఉండరు, మళ్ళీ కొత్త అధికారి గారు వస్తారు. ఏమో ముందు వాళ్ళు ఎవరేం చెప్పారో నాకు తెలియదు అంటారు. ఇలాంటి సమస్యలు అనేకం మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అది భూమిని అమ్ముకోలేకపోతున్నారు, బ్యాంకు రుణాలు కూడా రావట్లేదు. బ్యాంకులు పెట్టుకోలేకపోతున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. మీరు ఇచ్చే లీజులేమో అప్పుడు తక్కువ, తర్వాత పెరుగుతున్నాయి. లీజులు పెంచమంటే మళ్ళీ మీరు పెంచట్లేదు. లేదా సంస్థ తర్వాత మీరు కొనేసుకున్నా పర్వాలేదు, రైతుకి ఒకేసారి నమస్కారం పెట్టేస్తారు. దయచేసి రైతులకి న్యాయం ఎక్కువ జరిగేలా చూడాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా మీ మీద విమర్శలు కాదు, సమస్యలే, ప్రజల సమస్యలే. దాన్ని మా సహృద్భావంతో ఆలోచించాలని కోరుతున్నాను. అదే సందిపూడి రైతులు కూడా చెప్పారు, అక్కడ కొన్ని కాలు వంతున తోసేయాల్సి గ్రావెల్ రోడ్స్ అని పెదపల్ల వారు చెప్పారు. శ్రీరామ సేవ సంస్థ రైతు భవన నిర్మాణాలని, ఈ గ్రౌండ్ వాటర్స్ గురించి, డ్యామేజెస్ గురించి, ఇంకా చాలామంది చాలా విషయాలు ఎన్జిఓస్ వారు కూడా వారి అభిప్రాయం చెప్పారు. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అదే మన ఇక మండల లెవెల్లో కూడా కొన్ని పనులన్నీ కూడా దృష్టి జరిగింది. అలాగే కలవచర్లో కూడా చాలా యాక్టివిటీ జరుగుతున్నాయి. కలవచర్ల సర్పంచ్ గారు కూడా కొన్ని కమ్యూనిటీ హాల్స్, కొన్ని గ్రావెల్ రోడ్లు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మన పినపల్లవారి రజిక కమ్యూనిటీ హాల్, సర్పంచ్ గారు ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఓర చెరువు పార్కు విషయాలు చెప్పి ఉన్నారు. వీటన్నిటి కూడా తమరికి దరఖాస్తు రూపంలో జేసీ మేడం గారు, నిశాంతి గారిని కూడా వేదిక అందించేందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.